వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం. మనం గత వీడియోలో మహాభారతాన్ని స్టార్ట్ చేసి కొన్ని వీడియోలు చేశాము. ఆ వీడియోలు మధ్యలోనే ఆపడం జరిగింది. ఆ వీడియోలో ఎంతవరకు వచ్చినాయంటే ద్రోణాచార్యుడు కౌరవ పాండవుల యొక్క విద్యాభ్యాస పూర్తయింది, బల ప్రదర్శన చేసుకోవాలని చెప్పిన తర్వాత బల ప్రదర్శన జరగడం, అక్కడ అదే విద్యా ప్రదర్శనలో కౌరవ పాండవులతో పాటు కర్ణార్జునులు కూడా తలపడడం, ద్వంద్వ యుద్ధం చేయడం, ఆ తర్వాత పెద్దల జోక్యంతో దాన్ని ఆపడం, దాని తర్వాత అర్జునుని యొక్క శక్తిని మెచ్చిన ద్రోణాచార్యుడు అతనికి బ్రహ్మశిరోనామకస్త్రాన్ని ప్రసాదించడం గురించి తెలుసుకొని ఆ వీడియోలు అంతటితో ముగించాము. ఈ మధ్య కాలంలో నాకు సమయం లేకపోవడం మూలాన నేను వీడియోలు చేయలేకపోయాను. కానీ నా సంకల్ప బలం ఎటువంటిది అంటే మహాభారత రామాయణాలతో పాటు అష్టాదశ పురాణాలు మొత్తం సంపూర్ణంగా తెలియజేసి నేను వీడియో రూపం చేసిన తర్వాత ముని రుణం అనేది పూర్తిగా తీర్చుకోవాలనే సంకల్పంతో ఉన్నాను. మహాభారతం ఒకటే కాదు, రామాయణం, భాగవతం, భగవద్గీత కూడా పల్లెటూరు జనాలు కూడా అర్థమయ్యే రీతిలో బోధించాలనే సంకల్పంతో ఉన్నాను. కానీ కొంచెం షాపులో అత్యంత బిజీ పని ఉండటం మూలాన నేను వీడియోలు చేయలేకపోతున్నాను. దీనితో పాటు భట్టి విక్రమాదిత్యుల చరిత్ర, కాశీరామేశ్వర మజిలీ కథలు చాలా చెబుతాను. కొంచెం నాకు సమయం పడుతుంది. ఈ బాధ్యతలు త్వరలో ముగియబోతున్నాయి కాబట్టి అన్నీ చేయగలుగుతానని మీకు సవివరంగా తెలియజేసుకుంటూ నేను వీడియోకి వెళ్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమించి నా వీడియోలు ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేసి దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాలాంటి పురాణాలను జనాలకు తెలియజేయాలని కోరికతో ఉన్న అల్పప్రాణులు కూడా ఆదరించాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఆ విధంగా కౌరవ పాండవుల విద్యాభ్యాసం ముగిసిపోయిన తర్వాత అర్జునుడికి బ్రహ్మశిరోనామకస్త్రాన్ని ప్రసాదించిన తర్వాత ఒకరోజు ద్రోణాచార్యుడు ఏమని తలపోస్తాడు అంటే కౌరవ పాండవులతో పాటు తన దగ్గర ఉండే వివిధ రాజుల యొక్క రాజకుమారుల విద్యాభ్యాసం పూర్తయిపోయింది కాబట్టి వీళ్ళ దగ్గర నేను గురుదక్షిణ స్వీకరించే సమయం ఆసన్నమైందని ఆలోచించిన వాడై ఒకరోజు కౌరవ పాండవులతో పాటు మిగతా శిష్యులందరూ ఒక చోట చేరుకొని ఉండగా అక్కడికి బయలుదేరి వెళ్ళిన ద్రోణాచార్యుడు తన శిష్యులను చూసే, నాయనల్లారా, మీ యొక్క అస్త్ర విద్యా నైపుణ్యము మెరుగుపడింది, మీ యొక్క విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి నాకు గురుదక్షిణ సమర్పించాలని మిమ్మల్ని అడుగుతున్నాను అనగా ఒక్కసారిగా అది విన్న శిష్యులందరూ మహదానంద భరితులై అత్యుత్సాహం చేత గురువుగారి పరిగెత్తుకొని వచ్చి గురువుగారి పాదపద్మములకు నమస్కరించిన వారై, గురుదేవా, మీ యొక్క గురుదక్షిణ ఏమి కావాలో తెలియజేయండి. మనుల, మాణిక్యాల, రాజ్యాల, లేకపోతే ఏనుగుల, గుర్రాల, రథాల, లేకపోతే పదాతి దళాల, వజ్ర వైడూర్యాలతో కూడిన సకల ధనకనక వస్తు వాహనాల ఏవో తెలియజేస్తే మీ యొక్క గురుదక్షిణ తీర్చుకుంటామని చెప్పి వాళ్ళు తెలియజేయగా అది చూసి చిరుమందహాసం చేసిన ఆ యొక్క చిరునవ్వు నవ్విన ద్రోణాచార్యుడు, నాయన వృద్ధ బ్రాహ్మణుడునైనా నాకెందుకు ఈ రాజ్యాలు, మనులు, మాణిక్యాలు, కానీ మీరు నా గురుదక్షిణగా ఒకటే ఇవ్వాలి. మీరు పాంచాల దేశం వెళ్ళి పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న ద్రుపద మహారాజును యుద్ధంలో ఓడించి సజీవంగా పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి తీసుకొచ్చి నా పాదాల మీద పడవేయండి. ఇది మాత్రమే నేను కోరుకునేటటువంటి గురుదక్షిణ. మీరు ఈ గురుదక్షిణ తీరుస్తే నాకు ఇదే మహదానందం అని చెప్పి కోరుకుంటాడు. అది విన్న కౌరవులతో పాటు మిగతా రాజకుమారులందరూ అత్యుత్సాహం చేత అప్పటికప్పుడే గురుదక్షిణ మేమే తీర్చేస్తాం అని చెప్పి పరిగెట్టేసి అక్కడ ఉండే పాంచాల దేశము యొక్క ద్రుపదుని పౌరుష ప్రతాపాలు, అంగబలము, అర్థబలము, అతని విద్యా నైపుణ్యత కూడా తెలుసుకోకుండా పరిగెడుకొని పారిపోతూ ఉంటారు. ఈ యోధులకు కావలసింది ముందు అంగ విద్య బల ప్రదర్శన కాదండి, సమయస్ఫూర్తి, ఎదుటివాడి యొక్క శక్తి సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకున్నవాడే యుద్ధంలో జయిస్తాడని చెప్పి ఇది ఒక ఉదాహరణ. అప్పటికప్పుడే బయలుదేరిన దుర్యోధనుడు తన యొక్క సోదరులతో పాటు వికర్ణుడు, యుయుత్సుడు, సుబాహుడు, జలధరుడు వీళ్ళందరితో పాటుగా కర్ణుడిని కూడా ఎంట పెట్టుకొని అప్పటికప్పుడే యుద్ధానికి సిద్ధమై పాంచాల దేశం వైపు
బయలుదేరుతారు. ఆ విధంగా బయలుదేరే క్రమంలో అతనితో పాటు అతని ద్రోణాచార్యం దగ్గర వివిధ రాజుల యొక్క కుమారులు విద్యాభ్యాసం పూర్తి చేశారు కూడా. వాళ్ళందరూ కూడా యుద్ధంలో జయం సిద్ధించాలని గురుదక్షిణ సమర్పించాలని చెప్పి ఏంది తెలుసుకోకుండా అత్యంత ఉత్తమమైన గుర్రాలను పోల్చిన రథాలను ఎక్కి పాంచాల దేశం వైపు కవచాలు ధరించి శత్రుభీకరమైన ఆయుధాలు ధరించి ఆ యొక్క దేశం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు బయలుదేరే క్రమంలో పాంచాల దేశంలోకి ప్రవేశించి ఆ దేశ ప్రజలు వీళ్ళకి ఎదురుపడతారు కదా. తారసపడిన ప్రజలను రకాలుగా హింసిస్తూ బంధిస్తూ దేశ రాజధాని వైపు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రయాణించి వాళ్ళు రాజధాని నగరంలోకి ప్రవేశిస్తారు. రాజధాని నగరంలోకి ప్రవేశించి ద్రుపదుడు బస చేసిన రాజప్రాసాదం వైపు వీరు వెళుతూ ఉంటారు. అప్పుడు అక్కడ అదే రాజభవనంలో ద్రుపదుడు తన సహోదరులందరితో కలిసి ఏదో మంత్రాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా రాజ్యం పైన అతిక్రమణ సేనాది మిక్కిలి సైన్యంతో వచ్చి ఎవరో మీద పడిపోయారని తెలుసుకున్న వాడైన ఆ యొక్క ద్రుపద మహారాజు తన సహోదరులందరి చేత బయటకు వచ్చి యుద్ధానికి సన్నద్ధమై తన సహోదరులకు ఒక సంజ్ఞ చేస్తాడు. ఆ విధంగా ద్రుపదుని యొక్క సోదరులు మిక్కిలి ఉత్తమమైన గుర్రాల పూల్చిన రథాలను ఎక్కి కవచాలు ధరించి వివిధ రకమైన శస్త్రాస్త్రాలు ధరించి ఈ కౌరవ సైన్యం వైపు వచ్చి వివిధ రకాలైన అస్త్రాలతో బాణాలు వర్షంలో కురిపిస్తూ కౌరవ సైన్యాన్ని చీకాకు పరుస్తూ వాళ్ళని ఒక్కసారిగా చుట్టుముట్టిస్తారు, సింహనాదం చేస్తూ ఉంటారు. ద్రుపదుడు కూడా తెల్లని అశ్వాలకు పూంచిన ఒక మేలు రకమైన గుర్రాలను రథానికి కట్టివేసి ఆ రథానికి పూంచిన గుర్రాల రథం మీదకి ఎక్కి అతను యుద్ధంలోకి ప్రవేశించి కౌరవ సైన్యాన్ని సమీపించి వారిని తన బాణ వర్షం చేత చీకటి పడుతూ ఉన్నట్టుగా ఊహింపజేసేటటువంటి మహా శత్రుభీకరమైన ఆయుధాలను ప్రయోగించి వారిని మొత్తాన్ని ఒకసారిగా మూర్చిల్ల చేసేంత పని చేసి సింహగర్జన చేస్తాడు. ఈ విధంగా వీళ్ళు యుద్ధంలో ఉండగా యుద్ధానికని బయలుదేరి వచ్చిన పాండవులు అర్జునుడు మిగతా నలుగురిని చూసి వాళ్ళ నలుగురిని వెంట పెట్టుకుని 5గురు మొత్తం కలిసి ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి ఆయన పాదపద్మములకు నమస్కరించిన ఆ యొక్క పాండవులు గురువును చూసి, గురుదేవ వీరు తమ యొక్క బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళ పరాక్రమాలు అయిపోయిన తర్వాత నేను యుద్ధంలోకి ప్రవేశిస్తాము, ఎందుకో వీళ్ళు ఆ ద్రుపదుని తాను తక్కువగా అంచనా వేసినట్టున్నారు, అతని యొక్క బల పరాక్రమాలు తెలుసుకోకుండా యుద్ధంలోకి వెళుతున్నారు, కాబట్టి వీళ్ళు అతని చేత ఓడింపబడి వస్తారేమో, అతన్ని జయించలేరేమోనని నా యొక్క అభిప్రాయం, కాబట్టి కాస్త చూద్దామని చెప్పి గురువాజ్ఞ తీసుకున్న వాడై పాంచాల దేశానికి ఆ నగరానికి వెలుపల అరక్రోసు దూరంలో ఒక చెట్టు కిందగా బస చేసి ఉంటారు. ఆ విధంగా పాండవులు ఇక్కడ ఉండగా పాంచాల నగరంలోకి ప్రవేశించిన కౌరవ సైన్యాన్ని అక్కడ ద్రుపదుడు అతని సహోదరులు అది దుమారుతూ ఉంటారు. ఎటు చూసినా పరిగెట్టించి కొడుతూ ఉంటారు. శత్రు భీకరమైన ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటారు. అతని దెబ్బలకి తాళలేని కౌరవ సైన్యం హాహాకారాలు చేస్తూ ఉంటుంది. ఎటు చూసిన వాళ్ళకి ద్రుపదుడే కనబడుతూ ఉంటాడు. ఇటు చూసిన ద్రుపదుడే, ఇటు చూసిన ద్రుపదుడే. అతని యొక్క ఆయుధ పరంపర ఎటువంటిది, అతను చేస్తున్న యుద్ధం ఎటువంటిది, ఆయుధ నైపుణ్యాన్ని చూసి అచ్చరు పొందిన ఆ యొక్క ఈ కౌరవులెంబడిపోయిన సైన్యం రాజకుమారులందరూ ఆశ్చర్యంతో నోరెలు పెడుతూ ఉంటారు. వాళ్ళు భయం చేత పారిపోతూ ఉండగా వాళ్ళకు నలువైపులా ద్రుపదుడే కనబడుతూ ఉంటాడు. అంత వేగంతో ఆ యొక్క ఆయుధ ప్రదర్శన చూసిన ఆ యొక్క కౌరవ సైన్యంతో పాటు మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యవంది పడిపోతూ ఉంటారు. ద్రుపదుడు తన బాణ పరంపర చేత అందరి శరీరాలను గాయపరిచి మిక్కిలి వాళ్ళని చీకాకు పరిచి యుద్ధంలో బీరుగులుగా మార్చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పాంచాల దేశం పైకి దుర్యోధనుడు వాళ్ళ సైన్యం అంతా వెళ్ళిపోయి యుద్ధం చేస్తుందో అది తెలుసుకున్న పాంచాల దేశం యొక్క ప్రజలు మన రాజ్యం పైకి ఎవరో బీరుగులు యుద్ధానికి వచ్చారని చెప్పి తలంచిన వారై సామాన్య ప్రజలు కూడా తమ చేతికి అందిన కత్తులు, గొడ్డన్లు, ఇంటిలో దొరికిన చివరికి రోకళ్లతో చీపుర్లతో సహా యుద్ధంలోకి ప్రవేశించి వీళ్ళని దిక్కుతోసిన స్థితిలోకి నెట్టివేస్తారు. ఆ విధంగా శత్రుభీకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో కర్ణుడు, దుర్యోధనుడు, వికర్ణుడు, సుబాహువు, ఈ దుశ్శాసనుడు వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా ఆ ద్రుపదుని మీద పడతారు. చుట్టూ వాళ్ళు అతన్ని రౌండప్ చేసేసి తన యొక్క బాణాల చేతనని
అత్యంత భయంకరంగా గాయపరుస్తారు. ఆ విధంగా వీళ్ళ యొక్క బాణాల చేత గాయపడిన ద్రుపదుడు మిక్కిలి గాయాలు చెందినా కూడా అత్యంత శత్రు దురంధరుడైన ద్రుపదుడు ఒక్కసారిగా తేరుకొని మిక్కిలి రౌద్రాన్ని ధరించి ప్రళయకాల రుద్రుల విజృంభించిపోతూ ఉంటాడు. మండుతున్న ఆ యొక్క అగ్నికూలంలో వాళ్ళ చుట్టూ ఎటు చూసినా అత్యంత వేగంతో అందరినీ ఎదిరించి వాళ్ళ యొక్క కవచాలను, రథాలను, పతాకాలను, గుర్రాలను నేలకూలుస్తూ వాళ్ళని దిక్కుతో చేరుకునే సమయం కూడా ఇవ్వకుండా ఉంటాడు. అతడు తన యొక్క బాణాల చేత దుశ్శాసనుని 10 బాణాల చేత, వికర్ణుడి 10 బాణాల చేత, శకుని అతని అంతరవయవాలు గాయపడేటట్లుగా, రక్తం ఓడేటట్టుగా 20 బాణాలు ప్రయోగించి వాళ్ళను ఓడిపోయి పరిగెట్టించి కొడుతూ ఉంటాడు. అదే సమయానికి కర్ణ దుర్యోధనులను కూడా తన అత్యంత భయంకరమైన వాడి అయిన నైపుణ్యమైన బాణాలతో వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాడు. కర్ణుడికి దుర్యోధనునికి శరీర సందుల్లోంచి, చిన్న సందుల్లోంచి కూడా లోపలి అంతర అవయవాలు గాయపడేట్టుగా 20 బాణాలు ఉడుకులు అతనిపైకి ప్రయోగించేసి వాళ్ళని గాయపరుస్తూ దుర్యోధనుడు ఒక్కసారిగా పంచెగ్గట్టుకుని పారిపోయేటట్టు చేస్తాడు. కర్ణుడు కూడా ఎటుదోషంలో యుద్ధం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా సుబాహుని 5 బాణాలతో పడగొట్టేస్తాడు. అంతేకాకుండా వివిధ రాజుల యొక్క రాజకుమారులు కూడా దిక్కుతోసిన స్థితిలో ఆ పాంచాల దేశంలో దిక్కులు పిక్కటిల్లా అరుస్తూ ఉంటారు. అటువంటి నైపుణ్యుడైన ఆ ద్రుపద మహారాజు ఒక్కసారిగా మళ్ళీ దుర్యోధను కర్ణ మీద పడిపోతూ ఉంటాడు. దుర్యోధనుడు పంచె ఎగ్గొట్టుకొని తన సైన్యము, అతని సోదరులు దిక్కుతోచగా ఒళ్ళంతా జల్లెడలా బాణం తూట్లతోన హాహాకారాలు చేస్తూ పెడబొబ్బలు పెడుతూ పాండవుల వైపు కాపాడని పరిగెడుతూ ఉంటారు. అంతేకాకుండా మన దాన వీర శూర కర్ణుడు అని చెప్పి మన కుహలా మేధావులు పొగినటువంటి కర్ణుడు కూడా ఆ ద్రుపద మహారాజు దెబ్బకి తట్టుకోలేక ఒళ్ళంతా జల్లెడలా తూట్లు పడి రక్తం ఓడుతూ కింది నుంచి పైకి రక్తధారలు కారుతూ ఉండగా దిక్కుతోచని స్థితిలో ఒకసారిగా రథం మించి కిందికి దుక్కి తన యొక్క పిక్కబలం చూపించి అక్కడి నుంచి పారిపోతాడు. అతిరథుడు, మహారథుడు అని పేర్కొన్న కర్ణుడు మహాభారతంలో ఎంత బీరువుగా ప్రవర్తించాడో నేను ఇప్పటి నుంచే చెబుతూ ఉంటాను. మొట్టమొదటిసారిగా కర్ణుడు ఓడిపోయింది ద్రుపద మహారాజు చేతిలో. అటువంటి వాడు అర్జునుడి జయించడమా? ఈ విధంగా ద్రుపద మహారాజు దెబ్బకి కర్ణుడు పంచెగొట్టుకొని పారిపోతాడు. అప్పుడు అది చూసిన రోమాలు నిక్క పొడిచేటట్టుగా పెడబొబ్బలు పెడుతూ ఒళ్ళంతా రక్తం కారుతూ నోట్లోంచి, చెవుల్లోంచి, ముక్కులోంచి రక్తం కారుతూ హాహాకారాలు చేస్తున్న కౌరవులను చూసిన పాండవులు ఒక్కసారిగా రథాలనెక్కి గురువు గారికి నమస్కరించి రథాలనెక్కి యుద్ధంలోకి ప్రవేశిస్తూ యుధిష్ఠిరుని వైపు, ధర్మరాజు వైపు చూసి, అన్నయ్య నువ్వు యుద్ధంలోకి రావాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి అర్జునుడు యుద్ధంలోకి ప్రవేశిస్తాడు. అత్యంత యుద్ధనీతి ప్రజ్ఞుడైన అర్జునుడు తన రథచక్రాలకు నకుల సహదేవులను రథచక్ర రక్షకులుగా నియమించుకొని సైన్యానికి ముందు భీముని ఉండమని ఆదేశిస్తాడు. భీము తన యొక్క గద ధరించి సైన్యానికి ముందు అత్యంత భయంకరంగా, శత్రుభీకరంగా నిలబడతాడు. భీమసేనుడు, అర్జునుడు యుద్ధంలోకి ప్రవేశించే సమయానికి ద్రుపదుని యొక్క సైన్యం అక్కడ ఎలా ఉందంటే మహాసాగరం గనుక అలల చేత ఏ విధంగా ఉప్పొంగి పడుతూ ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటుందో ఆ విధంగా దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, మిగతా రాజకుమారులను ఓడించిన యొక్క విజయ గర్వం చేత ద్రుపదుని సైన్యం ఎగిసిపడుతూ విజయోత్సాహంతో ఉరుకులాడుతూ ఉంటుంది. అదే సమయానికి గద చేత బట్టి భీమసేనుడు అక్కడికి ప్రవేశిస్తాడు. అదే సమయంలో ఏ విధంగా యమధర్మరాజు దండధరులాగా ఉంటాడో ఆ విధంగా యమధర్మరాజు వలె గద చేత బట్టి ముసలి గనుక వేటాడడం కోసం సముద్రంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుందో ఆ విధంగా భీమసేనుడు ఒక్కసారిగా ఆ ద్రుపద మహారాజు యొక్క మహాసైన్యం, సముద్రం వంటి మహాసైన్యంలోకి ప్రవేశిస్తాడు. గజ సమూహం మీద విరుచుకుపడతాడు. రావడమే అతను గజ సమూహం మీద విరుచుకుపడతాడు. మహాబాహువులు కలిగి యుద్ధ విద్యా విశారదుడైన భీమసేనుడు మృత్యు రూపాన్ని ధరిస్తాడు. ఒకసారి మృత్యువు ఏ విధంగా నోరు తెరిచి జీవులను తనలో కలిపేసుకుంటూ ఉంటుందో ఆ విధంగా గజ సమూహాన్ని మొత్తం అతను సంహరిస్తూ ఉంటాడు. పర్వతాకారం వలె ఉండే ఆ యొక్క ద్రుపదుని ఏనుగులు ఎలా ఉంటాయంటే అతని ద్రుపదునికి ఒక మహా సైన్యం ఉంటుందండి. ఆ సైన్యంలో ఈ ఏనుగుల యొక్క సైన్యం ఒక భాగంగా ఉంటుంది. ఎలా ఉంటాయి ఏనుగులు అంటే ఒక మహా పర్వతాకారం కలిగి
అక్కడ చూసే వాళ్ళకి భయంతో పారిపోయేటటువంటి భీకరంగా శత్రుభీకరంగా ఉంటాయి ఆ ఏనుగులు. ఆ విధంగా పర్వతాకారం కలిగినటువంటి ఆ యొక్క ద్రుపదుని ఏనుగులు భీముని గదదెబ్బలకి తలలు పగిలి నెత్తురోడుతూ ఏ విధంగా అయితే వజ్రాయుధం దెబ్బకి రెక్కలు తెగిన ఆ యొక్క మేరుపర్వతం భూమి మీద పడిపోయిందో ఆ విధంగా నేలకూలి చనిపోతూ ఉంటాయి. భీముడు అశ్వాలను గుర్రాలను రథాలను నుగ్గు చేస్తూ ఉంటాడు. రథికులను ఆ యొక్క పదాతి దళాలను నిర్జిస్తూ ఉంటాడు. ఏ విధంగా గోపాలుడు తన యొక్క దండం చేత బట్టి గోవులను అదలిస్తూ ఒక్క గోపాలుడు కొన్ని వేల వందల గోవులను మందలను ఇటు నుంచి ఇటు తరుముతూ ఉంటాడు. ఆ విధంగా ద్రుపదుని సైన్యాన్ని గదచేత బట్టి తరిమి 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 కొడుతూ ఇటు నుంచి పరిగెట్టిస్తూ ఉంటాడు. అదే సమయానికి అగ్నికి వాయువు తోడైనట్టుగా అర్జునుడు అక్కడికి గురువు గారి కోరిక నెరవేర్చడం కోసం ఆ యుద్ధంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాడో అంత శత్రుభీకరంగా ఆయుధాలను ప్రయోగిస్తూ ద్రుపదుని సైన్యాన్ని మార్చి మసి చేస్తూ ఉంటాడు. ఆ యొక్క అర్జునుడి యొక్క ఆయుధ సంపత్తి చేత ఆ అక్కడ ఉండే అశ్వాలు గుర్రాలు పదాతి దళాలు ఒక్కసారిగా మారి మసైపోతూ ఉంటాయి. అడవిలో పుట్టిన ఒక చిన్న కార్చిచ్చు ఏ విధంగా అడవిని మొత్తాన్ని చిన్న పెద్ద వృక్షాలను ఏ విధంగా దహించి వేస్తుందో అక్కడ అర్జునుడు అనే ఒక కార్చిచ్చు ద్రుపదుని యొక్క సైన్యాన్ని మార్చి మసి చేస్తూ ఉంటుంది. అది చూసిన ద్రుపదుడు తన తమ్ముల చేత ఒకసారి ద్రుపదుని యొక్క సభలో తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఒక్కసారిగా అర్జునుని మొత్తం చుట్టుముట్టి తీక్షణమైన బాణాలు ప్రయోగిస్తూ ఒక్కసారిగా సింహనాదం చేస్తారు. వారి సింహనాదాన్ని చూసిన అర్జునుడు ఒక్కసారి సహించలేక బాణాలు తీసి ఒక్క దెబ్బకి బాణ పరంపర చేత వారిని అందరూ మూర్చిల్లినంత పనిచేస్తూ తీక్షణంగా తిప్పి కొడుతూ ఉంటాడు. ఏ విధంగా ఆ విధంగా అర్జునుడు తన యొక్క ఆయుధ సంపత్తిని బాణాలు తీయడం సంధించడం వదలడం తీయడం సంధించడం ఏ విధంగా ఉంటుంది అంటే కంటికి కనబడనంత వేగం ఎప్పుడు తీశాడు ఎప్పుడు వదిలాడంత ఆ తీక్షణమైన బాణాలను ద్రుపదుని సైన్యంపై ప్రయోగించి వారిని నేలకూలిసి భయకంపితులను చేస్తూ ఉంటాడు. అర్జునుని యొక్క బాణ పరంపర చేత ఆ అల్లిక చేత సూర్యరశ్మి భూమికి చేరనంత చీకటి సృష్టించేసి ఆ యొక్క ద్రుపదుని సైన్యాన్ని భీతావహనం చేసి భయకంపితులను చేసి పారిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. అది చూసిన ద్రుపదుడు ఒక్కసారిగా తన తమ్ముడైన సత్యజిత్తును వెంట పెట్టుకుని అర్జునుని మీదకి యుద్ధరంగంలోకి పరిగెట్టుకుని వస్తాడు. రావడమే తీక్షణమైన బాణాలను అర్జును మీద ప్రయోగిస్తాడు. కానీ మదవెక్కిన ఏనుగు వలె వస్తున్న ఆ ద్రుపదుని మహాసింహం ఏ విధంగా ఒక ఏనుగును ఏ విధంగా నిలుపుదల చేస్తుందో ఆ విధంగా మదవెక్కిన ఆ ద్రుపదుని విజయ గర్వం చేత ఉన్న ఆ ద్రుపదుని ఈ అర్జునుడు తన శక్తివంతమైన బాణాల చేత అక్కడ నిలువరింపజేసి అతన్ని ఆక్రమించి బంధించడానికి దగ్గరికి వెళుతూ ఉంటాడు. బాణాలు ప్రయోగిస్తూ ద్రుపదిని సమీపిస్తున్న అర్జునుడిని చూసిన సత్యజిత్తు ఒక్కసారిగా భయకంపితుడై ఎలాగైనా అర్జునుడిని ఆపాలని ఆ ఉద్దేశం చేత అర్జునుడి మీదకి వచ్చేసి తీక్షణమైన బాణాలు ప్రయోగించి అతనిని ఎదుర్కొంటాడు. అప్పుడు సత్యజిత్తు ఆ యొక్క అర్జునుల యుద్ధం ఎలా ఉందంటే ఇంద్రుడు బలిచక్రవర్తి యుద్ధంలో ఏ విధంగా ఢీకొంటూ ఉంటారో అంత శత్రు భీకరంగా యుద్ధం సాగుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు మర్మఛేదన చేయగలిగినటువంటి 10 బాణాలు తీసి ఒక్కసారిగా ఆ సత్యజిత్తును విపరీతంగా తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ బాణాల చేత గాయపడిన సత్యజిత్తు మిక్కిలి రోషావేశం చేత 100 బాణాలు తీసి అర్జునుని తీక్షణంగా గాయపరుస్తూ ఉంటాడు. అది చూసిన అర్జునుడు ఒక్కసారి కోపం చెంది అత్యంత వేగంగా బాణాలు తీసి ఆ సత్యజిత్ చేతిలో ఉండే ఆ యొక్క ధనుసును 2 ముక్కలుగా విరిచేస్తాడు. ఏ విధంగా ఆ ధనుసు విరిగిపోయి 2 ముక్కలు అయిపోతుందో అంతే వేగంగా సత్యజిత్తు మరొక వింటిని తీసుకొని అర్జునుని మీదకి బాణాలు ప్రయోగించి 5 బాణాలు ప్రయోగించి అర్జునుని అతని గుర్రాలను సారథిని విపరీతంగా గాయపరుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన అర్జునుడు సహించలేకపోతాడు. యుద్ధంలో ఇటువంటి వాడిని నేను నిర్జించలేకపోవని ఆవేశపడిన ఆ యొక్క అర్జునుడు ఒక్కసారిగా తీక్షణమైన అత్యంత వేడి వాడి అయిన బాణాలు తీసి అత్యంత వేగంగా ఆ యొక్క సత్యజిత్తు యొక్క గుర్రాలను ఆ యొక్క రథాన్ని సారథిని అన్ని మొత్తాన్ని 10 బాణాలు ప్రయోగించి వారిని నేల కొలుస్తాడు. ఆ విధంగా అర్జునుడు బాణాలు ప్రయోగించడం సత్యజిత్తు యొక్క గుర్రాలు నేలపలిపోవడం బాణాలు మారుతూ ఉంటాయి. గుర్రాలు మారుస్తూ రథాలు మారుస్తూ ఉంటారు. కానీ
అర్జునుని యొక్క ఆయుధ సంపత్తి ముందు, ఆ ప్రయోగించే ఆయుధ కౌశలం ముందు సత్యజిత్ తట్టుకోలేక చివరికి రణరంగం వదిలి అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసి ఆ సత్యజిత్తు పారిపోవడం చూసిన ఆ యొక్క ద్రుపదుడు అత్యంత వేగంగా అర్జునుని ఎదుర్కొంటాడు. అతను రావడం అర్జునుని పైన అత్యంత శక్తివంతమైన బాణాలు ప్రయోగించి అర్జున్ నిరోధించాలని చూస్తాడు. అప్పుడు అర్జునుడు ఒక్కసారి 5 బాణాలు ప్రయోగించి అత్యంత వేగంగా అతని సారథిని నేలకూలుస్తాడు. అతని చేతిలో ఉన్న ధనుసును పడగొట్టేస్తాడు. గుర్రాలను నేలకూల్చేసి ఒక్కసారిగా అతన్ని పరిగెట్టేసి అతన్ని బంధించే క్రమంలో ఉంటాడు. ఎప్పుడైతే చేతిలో ధనుసు విరిగిపోతుందో ద్రుపదుడు వేరొక బాణాన్ని తీసుకోవాలని ఆలోచించే క్రమంలోనే అంతే వేగంతో అర్జునుడు ఒక కత్తి తీసుకొని పరిగెట్టుకొని వెళ్ళి అతని రథం మీదకి దూకి ద్రుపదుని యొక్క రథం మీద నొగలిపైకి దూకి అతన్ని బంధించి అక్కడ నుంచోబెట్టేసి తనకి లొంగ తీసుకుంటాడు. ఈ విధంగా లొంగిపోయిన ద్రుపద మహారాజును చూసిన అర్జునుడు ఒక్కసారిగా శత్రు సైన్యాన్ని చూసి సింహగర్జన చేస్తాడు. ఆ విధంగా అర్జునుడు ఎప్పుడైతే ద్రుపదుని బంధించాడో అతని యొక్క సైన్యం 10 దిక్కులకు పటాపంచలై పారిపోతూ ఉంటుంది. ఆ విధంగా అతను ఎప్పుడైతే పారిపోతుందో అర్జునుడు ఎప్పుడైతే ద్రుపదుని బంధించాడో ఈ దుర్యోధనునితో పాటు వచ్చిన మిగతా రాజకుమారులందరూ ఒక్కసారిగా విజయగర్వం చేత రెచ్చిపోయి ఆ యొక్క పాంచాల నగరాన్ని ధ్వంసం చేయడానికి పూనుకుంటారు. అది చూసిన అర్జునుడు ఒక్కసారి భీమసేనుని చూసి, భీమసేన ఇతడు మన కురువీరులకు బంధువే. ద్రుపదుడు చూడండి, సనాతన ధర్మంలో ఉండే యుద్ధ విద్య ఆ యొక్క నీతి అనేది మీరు ఒక యుద్ధ నీతి ఒకసారి చూడండి. ఇతడు మన కురువీరులకు బంధువే, ఇతడు మనకి ఎటువంటి శత్రువు కాదు. మనం ఎందుకు వచ్చాము, మన యొక్క గురువు గారి కోరిక పైన గురుదక్షిణ సమర్పించడం కోసం కేవలం ద్రుపదుని మాత్రమే దండించుకొని తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఇతని సైన్యంలో ఎటువంటి వాడిని మీరు ఇప్పటి నుంచి చంపవద్దు. యుద్ధంలో ఇప్పటికీ చనిపోయిన వాళ్ళని వదిలేసి ఇప్పటి నుంచి మీరు ఎవరిని చంపవద్దని నివారించేసరికి తన యొక్క భుజబలాన్ని చూపించే సమయం ఆసన్నమైనా కూడా నన్ను ఆ యొక్క బాహుబలం చూపించలేక ఆపుతున్నారే అని చెప్పి కించిత్తు బాధపడిన భీమసేనుడు ఆ అర్జునుని మాట కాదనలేక వదిలేసి వస్తాడు. ఆ విధంగా అర్జునుడు ద్రుపదుని అతన్ని అమాత్యులను మొత్తాన్ని తీసుకొని వాళ్ళని బంధించుకొని మంత్రులతో సహా తీసుకొచ్చి ద్రోణాచార్యుని కాళ్ళ మీద పడవేస్తాడు. వాళ్ళని ద్రుపదిని చూసిన ఆ యొక్క ద్రోణాచార్యుడు, ఓహో ద్రుపద మహారాజులం గారే, చూశారా ద్రుపద, నీ యొక్క రాజ్యం ఏమైపోయింది, నీ యొక్క అహంకారం ఏమైపోయింది, నీ రాజదర్పాన్ని మొత్తం నేలకొల్చాను, నీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాను. ఇప్పుడు నువ్వు నీ యొక్క శత్రువు చేతిలో చిక్కిపోయావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలవు అని చెప్పి విజయగర్వం చేత ఒకసారి మాట్లాడిన వాడే ఆ తర్వాత మళ్ళీ ద్రుపదిని చూసి, ద్రుపద, మేము బ్రాహ్మణులము, క్షమాశీలురము, కాబట్టి నిన్ను చంపాలని లేదు, లేకపోతే నేను ఏదో చేయాలని లేదు. ఆ రోజు నువ్వు అన్నావు కదా ఏమని, రాజ్యం లేని వాడు రాజుకి ఎటువంటి మిత్రుడు కాలేడు అన్నావు కదా, అందుకోసం నీ రాజ్యాన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది. కనుక భాగీనది నదికి అంటే గంగా నదికి దక్షిణ వైపున్న రాజ్యాన్ని నువ్వు తీసుకో, ఉత్తరం వైపున్న రాజ్యాన్ని నేను తీసుకుంటాను. కానీ నీవు అంగీకరిస్తే మన ఇద్దరు స్నేహితులుగానే ఉన్నాము, మిత్రులుగానే ఉన్నాము, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదనగా అది చూసిన ఆ యొక్క ద్రుపదుడు ఓటమి చేత తలదించుకున్న వాడై ఒకసారి ద్రోణాచార్యుని చూసి, ద్రోణ, నన్ను క్షమించు, ఆనాడు విజయగర్వం చేత రాచదర్పాన్ని ప్రయోగించారు నీ పైన, కాబట్టి నన్ను క్షమించు, ఇప్పటి నుంచి మనం మిత్రులుగానే ఉందామని చెప్పేసి అతనితో సెలవు తీసుకొని అతను ఇచ్చిన అర్ధరాజ్యం తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా అర్జునుడు గంగా నదికి ఉత్తరం వైపున్న అహిచ్చత్ర రాజ్యాన్ని తన పాలనలో నిలుపుకొని దాన్ని గెలుచుకొని ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఇచ్చాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడు తన పాత పగను ఈ అర్జునుని చేత తీర్చుకుంటాడు. ఈ విధంగా మనం ద్రుపదుని యొక్క గర్వభంగాన్ని తెలుసుకొని ఈ రోజుతో ఈ వీడియో ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణార్పణమస్తు. జై హింద్. జై శ్రీరామ్.